దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా అవకతవకలను నిర్మూలించేందుకు మరియు భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఉద్యమంలో భాగంగా ఏఐసిసి మరియు పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎన్డి విజయజ్యోతి ఆధ్వర్యంలో బద్వేలులో నియోజకవర్గంలోని మండలాలలో ఈ కార్యక్రమంలో భాగంగా 1 లక్ష సంతకాలను ఓటర్ వివరాలతో పాటు సేకరించాలని సూచించారు. అంతేకాకుండా బద్వేలు నియోజకవర్గంలో ప్రతి మనిషికి ఒక ఓటు మాత్రమే ఉండే విధంగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకునే విధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది కరెక్ట్ అయింది కాదు, ఇంత మోసం అనేది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఒకటి ఏర్పాటు లాస్ట్ మంత్ ఆగస్టులో అనుకుంటా ఓట్ చోర్ గద్దె చోర్ అనే ప్రోగ్రాం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత లోక్సభలో కూడా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినా కూడా ఆయన దాని గురించి ఏం మాట్లాడలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమంలాగా చేపట్టి దీన్ని ప్రజల దగ్గర తీసుకుపోయి ప్రజలే న్యాయ నిర్ణేతలుగా వారే ఈసీ దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమము చేపట్టడం జరిగింది. అది ఈ నెల 15వ తేదీ నుంచి రేపు నెల 15వ తేదీ వరకు జిల్లాలో 1,00,000 మంది సంతకాలు ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి వారి ఓటు వారే వేసుకునే విధంగా ఒకరు ఒక ఓటే. తర్వాత ఓటర్ జాబితాలో ఫోటోలు వారి ఫోటోలు ఒకరు ఈ ఊర్లో ఉంటారు, ఈయన ఓటేస్తే ఇంకొక ఊర్లో ఇంకొకరు వేస్తారు, ఒకే ఓటు 10 మంది కూడా వేసిన రోజులు వేసిన లిస్టు కనిపిస్తాము. కాబట్టి ఈసీ గారికి ప్రజల నుంచే ఈ యొక్క విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి న్యాయం జరిపించాలని అడగాలనే ఉద్దేశంతో అటువంటి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే నిన్న 16వ తేదీన మేము కడపలో ఇది లాంచ్ చేయడం జరిగింది. 20 ప్రోగ్రాంలు అంటే ఎక్కడ మేడం? 20 ప్రోగ్రాంలు అన్నారు కదా, 20 ప్రోగ్రాంలు ఎక్కడెక్కడ చేసినట్టు? నిన్న 16వ తేదీన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. 15వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, ఈ నెల 15 నుంచి రేపు నెల 15 వరకు ఇది ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో మొత్తం జిల్లాలో ప్రతి ఒక్క మండలము, ప్రతి ఒక్క పంచాయతీ, ప్రతి ఒక్క దగ్గర నుంచి మొత్తం టోటల్గా 1,00,000 మందితో సంతకాలు తీసుకోవాలని, 1,00,000 మంది ఓటర్లతో సంతకాలు తీసుకోవాలని అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఏఐసిసి మరియు మన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు మేము నిన్న 16వ తేదీన కడపలో దాని ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కడపలో కూడా సంతకాల సేకరణ తీసుకోవడం జరిగింది. ఎంతోమంది చాలా సంతోషించినారు. ఇది ఒక మంచి కార్యక్రమము. మనం ఎంతో విలువతో కూడిన భారత రాజ్యాంగంలో రాసిన దాన్ని కూడా ఇప్పుడు తుంగలో తొక్కుతూ ఉన్నారు. అన్ని ఒక స్వతంత్రం లేదు, రక్షణ లేదు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థనే పూర్తిగా కూని అయిపోతుంది. ఇటువంటి పరిస్థితులలో ఓటు కూడా వేసుకోవడానికి లేదు. ఎవరంటే వాళ్ళు వేసుకోవడము, ఎవరికి ప్రభుత్వం కావాలంటే వారు ఆ ఓట్లను వేసుకోవడం అనేది కరెక్ట్ అయిన వ్యవస్థ కాదు. కాబట్టి మేము సహకరిస్తామని ప్రజలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా సంతకాలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగానే బద్వేలు నియోజకవర్గంలో ఈరోజు స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ బద్వేలు నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, తర్వాత టీసీసీ వైస్ ప్రెసిడెంట్ అచ్యుత్ రాజన్న, మండల ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ టీసీసీ జనరల్ సెక్రటరీ అచ్యుత్ రాజన్న, తర్వాత పట్టణాధ్యక్షుడు నరసింహ, తర్వాత మిగతా మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి బద్వేల్ మండల అధ్యక్షులు, బీకోడూరు గురప్ప, గోపువరం సాంబయ్య, తర్వాత రైతు సంఘం జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు రామిరెడ్డి, తర్వాత ఇక్కడ ఇంకా తీసుకోవాలని ఆ సిగ్నేచర్స్ అన్నీ మొత్తం జిల్లా అంతా కలిపి ఈసీ గారికి సమర్పించాలని అధిష్టానం